రైట్. కాసేపట్లో వరదలపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్షను చేపట్టారు. వరద పంట నష్టంపై ఆరా సీఎం రేవంత్ రెడ్డి తీయనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లనున్నారు. ఖమ్మంలో వరద ప్రాంతాలను పరిశీలించనున్నారు. రైట్. ఖమ్మం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అమూల్య, జిల్లాలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏర్పడినటువంటి భారీ వరదల నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జిల్లా మంత్రులతో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏదైతే జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇటు జిల్లాకు కూడా రానున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఈ మంత్రులు ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అయితే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఏర్పడినటువంటి వరద ప్రభావ ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి మంత్రులు హుటాహుటిన ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు అయితే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పాలేరు నియోజకవర్గంలో అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యటిస్తున్నారు. అటు మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ఇటు సమీక్ష సమావేశాలు అక్కడ జరుగుతున్న ఏదైతే వరద ప్రభావంలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిబంధనల గురించి కూడా వారైతే సమీక్షలో నిర్వహించున్నారో అక్కడ తీసుకుంటున్నటువంటి సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే జాతీయ రహదారులన్నీ కూడా తెగిపోవడం, అదే విధంగా జిల్లాతో పలు అంతర్ రాష్ట్రాలకు కావచ్చు, పలు జిల్లాలకు కూడా సంబంధాలు తెగిపోవడంతో ఇక్కడ ఏ విధంగా వస్తారని చెప్పేసి జిల్లా ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఏదైతే ఇందిరానగర్, సారథి నగర్, బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పర్యటనకు వెళ్ళినటువంటి మంత్రులను కూడా చిత్కరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఉందని చెప్పేసి, ఎందుకు వస్తున్నారని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీంతో మంత్రులు ఏదైతే తమ సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ప్రధానంగా ఇటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు పాలేరు నియోజకవర్గానికి, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గానికి, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అటు మధుర నియోజకవర్గానికి పరిమితమై ఆ నియోజకవర్గంలోనే పర్యటనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాత్రి నుంచి కూడా అటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మున్నేరు ప్రకాశం బ్రిడ్జి వద్ద చిక్కుకున్నటువంటి 9 మందిని రక్షించేందుకు అటు తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అక్కడే తిష్టవేసి కూర్చోవడంతో వారందరినీ కూడా రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా అయితే అతనికి జ్వరం వచ్చిందని చెప్పేసి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగత సహాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తుమ్మల నాగేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తున్నప్పటికీ తమ ఏదైతే ఇళ్లలో ఉన్న వారిని కనీసంగా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు పాలేరు, వైరా, మజిరా, సత్తుపల్లి నియోజకవర్గాల పూర్తిగా వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్న స్థితిగతులపై అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పంట నష్టం, అదే విధంగా ఇక్కడ నష్టపరిహారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నట్లయితే తెలుస్తుంది. దీనికి ఇప్పటికే రోడ్లు, అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని అన్నింటినీ కూడా అధికారులు నివేదికలు తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా సూచిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పరిచయాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాసేపట్లో వరదపై అటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత సమీక్ష నిర్వహించిన అనంతరం అటు ఖమ్మం కూడా రానున్నట్లయితే అటు అధికారులు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం వరద ప్రాంతాలను పరిశీలిస్తారని చెప్పేసి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారని చెప్తున్నప్పటికీ జిల్లా ప్రజానికం మాత్రం తమను రక్షించడానికైతే హెలికాప్టర్లు కూడా పంపించలేదు. వీరికి మాత్రం వీరు రావడానికి మాత్రం ఎట్లా కుదురుతుందని చెప్పేసి అయితే వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2-3 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా పూర్తిగా 2 అంతస్తుల వరకు కూడా మునిగిపోవడంతో వారంతా బిల్డింగ్ల పైన కూడా ఉంటున్నారు. ఇటు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా కూడా కనీస సౌకర్యాలు కల్పించట్లేదని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సీఎం పర్యటన కావచ్చు, ఇటు
ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను కూడా ఇక్కడ ప్రజలు ముంపు ప్రాంత ప్రజలు మాత్రం నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం సౌకర్యాలు ఎందుకు కల్పించట్లేదు? ఆ ఓట్ల సమయంలోనే మీరంతా మా దగ్గరికి వస్తారు, కనీసం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడైనా మమ్మల్ని ఆదుకోరా అని చెప్పేసి అయితే వారి ఆర్తనాదాలు మాత్రం కన్నీటి తెప్పిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కనీసం ముఖం చాటేసే పరిస్థితి అయితే మంత్రులకు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వారు పర్యటిస్తున్నారు. అక్కడ ముందుగా అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే అటు మంత్రులు వస్తున్నారని చెప్పేసి అయితే ఇటు ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పటికే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేతది జయంతి వేడుకలను కూడా అటు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నప్పటికీ తమను పర్యటించడానికి రారా, చనిపోయిన వారికి అయితే చేస్తారు కానీ మాకు రారా అని చెప్పేసి అయితే వారంతా కొంత అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వాగులు వంకలు కూడా నిగిపోయాయి. ఇటు పాలేరు రిజర్వాయర్ లో పూర్తి స్థాయిని మించి అంటే ప్రవహించడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలకు 3 చోట్ల కూడా గండ్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పంటలు నేలమట్టం అయిన పరిస్థితి కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేయడంతో వారంతా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చేతికి వచ్చిన పంట చివరి దశలో ఇట్లా కావడం మాత్రం తమ కన్నీటి పెట్టుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ప్రధానంగా ఏదైతే ఖమ్మం నగరంతో పాటు మొన్నేరు పరివాహక ప్రాంతం, ఆకేరు పరివాహక ప్రాంతం, ఇటు పాలేరు పరివాహక ప్రాంత ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ రహదారులు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రతి గ్రామానికి కూడా ఇప్పటికే 120 గ్రామాలకు అటు జిల్లాతో అటు సంబంధాలు అయితే తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం విద్యుత్ సౌకర్యాలు కూడా కల్పించలేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు కనీసం తాగునీటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సమీక్షకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించడం మాత్రం కొంత చర్చనీయాంశంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితులపై కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా ఈ సమీక్షపై కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమకు సహాయక చర్యలు ఏమైనా కల్పిస్తారా, లేకపోతే తక్షణ సహాయం ఏమైనా అందిస్తారా అని చెప్పేసి జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తాము నిరాశ్రయులేమని చెప్పేసి తమకు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ సమీక్షకు వారంతా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.